ఎందుకంటే అసలు మంచి అడ్డం ఉంది పొక్కకు రావు అట్లే ఉండి బామ్మ లైన్ రావు ఈ పొక్కకు మంచి అడ్డం ఉంది ఒక 2 ఇంచ్ పైపు కూడా లేదు అట్టి పైపు కూడా తీయదు అసలు చూసినా గుండు పడ్డది మంచిగా గుండె పడదు చూసినా కొద్దిగా మీదకి లేపే ఇంకా చెప్పు నీళ్ళు అవుతాయి ఆగర లైన్ ఉండు పొక్క తిరుగులు చూసినా గంత పెద్ద పడది అది ఎగిరి పడదు అది మనం పెట్టిన దగ్గర పచ్చలు ఇట్లా కావు మరి రౌతు గట్టి ఉంటే పచ్చ అవుతాయి ఈ గ్యాప్ కాడ ఏదైతే పొరలు పడచ్చు అందుకని పెద్ద చూసేది చూసేది నేనేమే కట్టినది కావాలి అట్లా ఇప్పుడు గ్యాప్ కూడా పెట్టినాం కదా మనం ఇప్పుడు మేము పెట్టింది 200 కదా దిగది ఆడికి నీళ్ళనే పోయాలి కదా దాంట్లో పోతలేదా ఎలా అవుతుంది అది 2 ఇంచులు దిగుతాయి ఇంక గింద కూడా దిగుతాయి నీళ్ళు అవుతుంది అట్లనే ఇప్పుడు మనకు బండవారి 150 అడిగిపోయింది నీకు నీళ్ళు గిందకి ఎక్కితే పోతుంది పంపులై నీకు ఆ నీళ్ళు గాడికి ఉన్నా గడికి ఉంటుంది పోయాలనే దారాకు పెట్టినాం కదా మనం పెట్టినా కూడా అడ్డం వచ్చింది కదా దానికి వాస్తవమే కూలిపోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి అన్నట్టు అదే అదే మీది ఇక నీకు ఎటు పెట్టినా పోతామి నువ్వు బోర్ బండి తప్పది నీకేం వేసుకున్నా ఎంత పెట్టినా పోదు ఇప్పుడు మీది మీది ఏంది లాంటి మీదికి 2 ఫీట్లు నీళ్ళు నీకు అంతే నీకు మోటార్ మీద మోటార్ మీద గీకే ఉన్నాయి నీళ్ళు కానీ నీకు అంతే ఆ గాడికి అంతే నీకు మోటార్ తగ్గలేదు చూసినా మీకు ఒక్కో నీళ్ళు పడుతున్నాయి ఏవి వేస్ట్ కానీ నీకు 2 ఫీట్లే గిందా కూడా లేవు నీళ్ళు మోటార్ నీళ్ళు గాడికి అంతే అది గీడికి ఎంత ఇగో పీట్నరా అది పోతా అందులో పోయి పో చూడు అవునా ఇది ఏర్పడుతుంది మనకు ఏం చేయకుండా ఇప్పుడు ఏం అది ఇది కూడా కుదరదు బోర్డు బండి తప్ప నీకు ఏదంతా కుదరదు కింద మంచిగా ఉంది కింద గుండెలు ఎక్కువ మంచిగా ఇట్లా గుండెలు ఎక్కువ ఉంది పక్క పొంటి లెక్క ఉంటేనేమో పక్క పొండి అంటే వడదేం కాదు కానీ ఆ పక్క పొండి కూడా అది ఇది పోయి మన దాని మీద దాని మీద అట్లా చుట్టూ కేవలం చుట్టూ ఏం పని చేయాలి మెల్ల ఎంత గ్యాప్ వచ్చి మనం పెట్టాం చూడు ఆ రాయి ఇరుకుపోయింది కదా ఆడికి వెళ్ళి నీళ్ళు ఇప్పుడు మెల్లాడు చెప్తా కొంచెం మెల్ల కెమెరా దింపు గీడ కొంచెం మీకు దింపు అడిగి గిట్ల దింపు ఇట్లా అడి దింపు మెడిసిన్ బాగా పెట్టినాడు గీడ కొంచెం ఇదే పొక్క ఇదే గ్యాప్ ఇదే కొంచెం మీకు కాబట్టి దింపు నీళ్ళు లేవా ఇప్పుడు నీళ్ళు లేవు నీళ్ళు ఉంటే కింద పడిపో నీళ్ళకే నీళ్ళు చూడవు నీకు 81 ఫీట్ 81 రాసుకోటి కమ్మి పెండుతా కాదు నీకేడే ఏర్పడుతుందని నేను చూస్తున్నది 81 ఇంత ముందు లేకపోతే హిసాబ్ లేదా ఎక్కేదా 81 గీ కమ్మి అట్టి కమ్మి రాసుకో అదే రాయితా మీది ఇది వడగొట్టసు ఈ రాయి మనకు ఇది వడగొట్టసు కానీ కిందికి పెద్ద ఉంది అంటున్నా ఈ రాయి వాళ్ళ దగ్గర కిందికి ఇది మన దాని మీద ఆగుతుంది మొత్తం మూసిపోతుంది ఇక అట్లా 230 నంబర్ మీటర్ నంబరు ఓ సారు మీటర్ దగ్గర ఫీటర్ రావాలి అట్లా మేము లెక్క పెడితే 81 84 ఫీట్ ఇప్పుడు లాస్ట్ ఇది దీనికి 2 ఫీట్ 84 ఫీట్ ఇగో 84 ఫీట్ అక్కడ 80 పెద్ద అవుతు చుట్టే అది కేవలం చుట్టే పోదు ఇక కింది గుడిలే కానీ కాకపోతే రౌతే ఉంది రాయి అడ్డం లేకపోతే ఇంకా చూస్తుంటే రాయి అడ్డం లేకపోతే కెమెరా పోతే ఉన్న కేబుల్ ఇస్తుంది మొత్తం ఏమైంది సైడ్ కూడా పోతుంది అది ఏం పోతుంది ఇక అలా పోకుండా చేసేదాం కట్టం అది ఎట్లా గుండ్రాయి ఉంటుందా అదే అది రౌతు ఎగిరొచ్చి మీకు ఎగిరొచ్చింది అది అదే ఈ రాయి ఎంత 100 ఫీట్ పెట్టినా 150 ఎక్కడ పెడితే అది మీకు ఎగిరొచ్చి పడుతుంది ఈ రాయి అన్నది ఇట్లా పడ్డది గ్యాప్ లెక్క గ్యాప్ 81 గ్యాప్ లేదా అందులో రాయి పడ్డది ఈ ఒక రాయి అంచు కాగింది ఇంకా అది దీన్ని ఉడితే మళ్ళీ ఇది పోయి దాని మీద అంతది ఏ ఉపాయం చేయకు నువ్వు బోర్ బండితో తప్ప ఏ బండితో ఉపాయం చేయకు లేకుంటే బొక్క నాశనం అవుతుంది బోర్ బండితో చేసుకో ఏం చేసుకున్నావు అని ఓ నేను చెప్తా అంటూ ఆ నమ్మకు
నీ ఇష్టం ఇక అది. ఇప్పుడు ఈ పొలం ఎట్లా వారండి? ఈ పొలం బాగా నీ అది ఇంకా సగంగా వానికి 4,000 5,000 ఇచ్చి వాళ్ళు పెట్టుకుందాం ఉంటే పోనీ నీ పక్క పోయినాయి కాక మరి ఇళ్ళకి పోయినట్టు ఇప్పుడు ఓ మడి ఎండ పెట్టుకుని ఇట్లా గడ్డేసుకొని తీసుకుని పోయి పండుగ చేసుకో. ఇది గిట్ట చేస్తుందని ఆల్రెడీ వేసినామా? అత్తే చెప్తే ఇళ్ళకి అత్తే బండి వస్తే ఆడిని మళ్ళీ ఇదే బండి కావాల్సింది. బండి కావాలి, బండి తప్ప ఇది ఏందో పోదు. అట్టిగా పైసలు ఖర్చు చేసి చేసుకో. చుట్టూ చుట్టూ అయింది ఇక్కడ అయింది లాటు గిల్లు వచ్చింది అప్పుడు. అరే కేబుల్ కేబుల్ కూడా ఆర్డర్ బండి గిల్లు వచ్చింది. గిల్లు వచ్చి ఇప్పుడు సట్క మంచిది, మంచి గ్యాప్ కట్ట ఉంది. నిజానం గ్యాప్ కట్ట ఉంది అక్కడ. ఇంకా ఎక్కువ 9 పీడిపోతే ఇంకా నువ్వు ఆట ఇద్దరు ఆట కేబుల్ గీతతో ఉన్నది ఏమందుడుగా వదన కదా అయితే ఏ ఇంకా 500-600 కేబుల్ మీద పూస ఇక మన ఏమడుగుదాం ఆడ అది మళ్ళీ ఉపయోగం ఉంటే చెప్తావు. కానీ అదే రా ఇక అన్నది ఇక ఆయన తెచ్చుకోవాలి, ఈయనే పట్టుకోవాలి. నారాయణ అయితే బండి రాకుండా అది వలిగిపోతుంటే ఆయన చూస్తాం మళ్ళీ చూస్తాడు. కెమెరా అవుతాడు ఆయన కూడా కెమెరా అవుతాం మళ్ళీ కెమెరా వేసి ఆడ సంద పక్క పంట పూస పోతే పలిగిపోతుంది రైట్ ఆప్షన్ ఉందా? అయితే వాళ్ళకు మనం ఉసుకు పోసాం అన్నట్టు ఏదో పోషమే నీ సేవ నువ్వు చేసాం పైసలు ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి గట్లా. ఆడ వచ్చింది కానీ ఎంతకంటే అంతకు పెట్టి పిక్కినాడు అట్లా మత్తు ఒక్కొక్కటి కాదు మత్తు పెట్టి మాసమే నాకు తెలిసి వస్తుంది గరువులు అక్కడ వచ్చి అన్నా ఎక్కడున్నావు? ఏం పట్టున్నాయా పూసలు? అయితే ఏమైందంటే 81 ఫీట్ కాడ ఈ కన్నాపూర్రా అయితే ఇంతకుముందు ఒక 150 ఫీట్ల కాడ పూస పెట్టించినట అలా వడ్డీలతో, అలా గరువుల వడ్డీలతో పెడితే అది ఎగిరేసి ఆడబడ్డది. 81 ఫీట్ కాడ మంచిగా గ్యాప్ కట్టమైంది, మన కెమెరా దిగకుండా అయింది. అలా నీకు పూస పెడితే ఆ రౌతు వలిగిపోయే అవకాశం ఉంది. అయితే బోరు బండి ఇక అంతే పోదంటావా? సరే మంచి ఓకే అన్న ఓకే సరే అలా మీద ఓకేనే కార్డు అది కార్డు అద్దు అది మళ్ళీ వేరే అవుతుంది. బోరు బండి పక్క